తాళం వేసి ఉన్న 2 ఇళ్లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. మొత్తంగా 2 ఇళ్లలో కలిపి 3 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు 1,13,000 రూపాయల నగదు చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్లో నివాసం ఉంటున్న రాఘవేంద్రచారి డ్యూటీకి వెళ్లగా క్రాంతి కుటుంబ సభ్యులు తాళం వేసి వేరే ఊరికి వెళ్లారు. రాఘవేంద్రచారి డ్యూటీ నుంచి తిరిగి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి డోర్లు ఓపెన్ చేసి ఉండడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు క్రాంతికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రాఘవేంద్రచారి ఇంట్లో 30 తులాల వెండి ఆభరణాలు, 3 తులాల బంగారు ఆభరణాలతో పాటు 30,000 రూపాయల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. అలాగే క్రాంతి ఇంట్లో వాళ్ల అమ్మ వైద్య ఖర్చుల కోసం దాచుకున్న 83,000 రూపాయలు చోరీకి గురైనట్లు వెల్లడించారు. మొత్తంగా 2 ఇళ్లలో కలిపి 3 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు 1,13,000 చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై సిద్దిపేట 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.